ఎస్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించినటువంటి తేజేశ్వర్ సర్వేయర్ తేజేశ్వర్ అలాగే గద్వాల నవవరుడు ఆ యొక్క హత్య కేసుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఎందుకంటే ఏదైతే నిందితులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో వెలుగు చూసినటువంటి అంశాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హత్య చేసే ముందు నిందితుల్ని ప్రాధేయపడినటువంటి విధానం తేజేశ్వర్ అన్నా నన్ను ఎందుకు హత్య చేస్తున్నారు, కనీసం రీజన్ చెప్పండి అన్నా అంటూ కూడా కారులో అతను ప్రాధేయపడినటువంటి విధానం. మరొక వైపు తిరుమలరావు ఏదైతే ఉన్నాడో తేజేశ్వర్ భార్యతో మాట్లాడినట్టు సుమారుగా 2000 కాల్స్ మాట్లాడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆ కాల్స్ అన్నీ కూడా ఒక లేడీ వాయిస్, అంటే ఒక వాయిస్ కాల్ డివైస్ ఒకటి కొనుక్కుని దాని ద్వారా అంటే తను మాట్లాడినా కూడా అవతల వాళ్ళకి ఖచ్చితంగా ఒక మహిళ గొంతులా వినిపిస్తోంది ఖచ్చితంగా. సో ఈ క్రమంలో తేజేశ్వర్ని మోసగించాడు తిరుమలరావు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఎంటైర్ ఈ టీంకి అంతటికి సంబంధించి కూడా తేజేశ్వర్ అత్త అయినటువంటి సుజాత అంటే ఐశ్వర్య తల్లి కూడా ఇందులో ఒక ప్రాథమికంగా నిందితురాలు అన్నట్లుగా పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో సంచలనాలు. నన్ను చంపొద్దని హంతకులను ప్రాధేయపడ్డ సర్వేయర్ తేజేశ్వర్. అన్న నన్ను ఎందుకు చంపుతున్నారంటూ వేడుకున్నటువంటి తేజేశ్వర్. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో తేజేశ్వర్ హంతకుల విచారణ. తేజేశ్వర్ భార్య ఐశ్వర్యను కస్టడీకి పోలీసులు పిటిషన్ వేశారు. పెళ్లి తర్వాత కూడా ఫోన్లో మాట్లాడుకున్న ఐశ్వర్య తిరుమలరావు. అనుమానం రాకుండా వాయిస్ చేంజర్ డివైజ్ను వాడి తిరుమలరావు తేజేశ్వర్ను మోసగించినటువంటి వైనం. మహిళ గొంతుతో ఐశ్వర్యతో ఫోన్లో మాట్లాడినటువంటి తిరుమలరావు పనిచేసే బ్యాంకులో వాయిస్ చేంజర్ డివైజ్ స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన గద్వాల నవవరుడు తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితులకు కోర్టు తాజాగా రిమాండ్ అనంతరం A1గా ఉన్నటువంటి తిరుమలరావు, అలాగే A3 నాగేష్, అలాగే A4 పరశురాం, A5 రాజులను 4 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించడం కూడా జరిగింది. ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యల మధ్య 5 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుందని పోలీసులు ధృవీకరించారు. ఐశ్వర్యను రెండో వివాహం చేసుకుంటానని తిరుమలరావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. మరొకవైపు తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువు పోతుందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య తేజేశ్వర్ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య తిరుమలరావు ఫోన్లో మాట్లాడుకునేవారట. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తిరుమలరావు వాయిస్ చేంజర్ డివైజ్ సాయంతో మహిళ గొంతుతో ప్రియురాలు ఐశ్వర్యతో మాట్లాడేవాడని పోలీసులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరికరాన్ని కర్నూలులో తిరుమలరావు పనిచేసే బ్యాంకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తేజేశ్వర్కు విషయం తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదమని అతన్ని చంపాలని ప్రియుడు తిరుమలరావును ప్రేరేపించింది ఐశ్వర్య. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్తో ఒప్పందం చేసుకుని జూన్ 13న గద్వాల్లోని సంగాల చెరువు వద్దకు రావాలంటూ తేజేశ్వర్కు సుపారీ గ్యాంగ్ ఫోన్ చేయగా అతను తన స్నేహితుడితో కలిసి రావడంతో మొదటి రోజు ఆ హత్యా పన్నాగం కూడా విఫలమైనటువంటి సందర్భం. ఇక మళ్ళీ 17న డ్రైవర్ నగేష్, అలాగే పరశురాం, రాజు కలిసి గద్వాల్లోని కృష్ణారెడ్డి బంగ్లా వద్ద తేజేశ్వర్ని కారులో తీసుకెళ్లారు. కారులోనే అతన్ని వేట గొడవలు, కత్తులతో గొంతు కోసి కడతీర్చారు. అన్నా నన్ను ఎందుకు చంపుతున్నారని తేజేశ్వర్ ఆ సుపారీ గ్యాంగ్ని అడిగినట్లుగా కూడా విచారణలు తేలిందని సిఐ వెల్లడించినటువంటి పరిస్థితి. వేడుకున్నా కూడా వదలకుండా హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. తేజేశ్వర్ హత్య నిందితులు మహబూబ్నగర్ జిల్లా జైల్లో ఉన్నారు ప్రస్తుతం. ఐశ్వర్యను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఇప్పటికే పోలీసులు పిటిషన్ కూడా వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. గద్వాల జిల్లా కేంద్రంలోని కిష్టారెడ్డి బంగ్లా ప్రాంతానికి చెందిన సర్వేయర్ తేజేశ్వర్ గత నెల 17న ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో అతడి అన్న తేజవర్ధన్ పోలీసులు కూడా కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు. ప్రధాన నిందితుడు తిరుమలరావుతో పాటు మరో 7గురిని అరెస్ట్ చేసి గత నెల 26వ తేదీన రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో పోలీసులకు పలు అనుమానాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిందితులు సర్వేయర్ తేజేశ్వర్ను ఎలా పరిచయం చేసుకున్నారు, ఎలా నమ్మించారు, అతన్ని వారి వాహనంలోకి ఎలా ఎక్కించుకున్నారు, డబ్బులు ఏమైనా ఇస్తామని ఆశ చూపించారా, లేకపోతే వారు చెప్పిన మాటలను అతడు ఎలా నమ్మి వారి వెంట వెళ్ళడం జరిగింది, తదితర సందేహాలకు సమాధానం అయితే పోలీసులకు లభించాల్సి ఉంది. అలాగే తేజేశ్వర్ను మొదట ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడెక్కడికి తిప్పారు, బయటపడ్డ నిందితులతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాలపై లోతుగా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తిరుమలరావు ఐశ్వర్యను తీసుకెళ్లి ఉంటే సరిపోయేది కదా, తేజేశ్వర్ని ఎందుకు హత్య చేయించాల్సి వచ్చింది, ఇలా హత్య వెనుక ఉన్నటువంటి వాస్తవాలను పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. అందుకోసం
కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్నటువంటి A1 తిరుమలరావు, A3 నగేష్, A4 చాకలి పరశురాం, A5 చాకలి రాజులను కస్టడీలోకి తీసుకుని ఇప్పటికే విచారించడం జరిగింది. తేజేశ్వర్ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సరే వారిని ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళైన 2వ రోజు నుంచే వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా మొదలైపోయాయి. ఐశ్వర్య భర్తను అస్సలు పట్టించుకోకుండా ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండేదట. భర్త మందలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ కనిపించకుండా పోవడంతో అతని సోదరుడు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అతని హత్యోదంతం వెలుగు చూసింది. గాలింపు చర్యలో భాగంగా ఏపీలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించారు. అప్పుడు కొన్ని విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఒక ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తుంది. అదే బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. తేజేశ్వర్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఐశ్వర్య ఆ బ్యాంకు ఉద్యోగితో ఏకంగా 2000 సార్లు ఫోన్లో మాట్లాడినట్లుగా కూడా పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నటువంటి తేజేశ్వర్ను అడ్డు తొలగిస్తే అతని ఆస్తి తమ సొంతం అవుతుందని భావించి హత్యకు పథకం వేసినట్లుగా తుది విచారణలో నిర్ధారణ అయింది. పక్కాగా ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు ప్రధాన నిందితులతో సహా సుపారీ గ్యాంగ్ను అరెస్టు చేశారు. తేజేశ్వర్ను చంపాలని తన వద్దకు రుణం కోసం వచ్చినటువంటి రౌడీ షీటర్ నగేష్తో తిరుమలరావు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ హత్య తర్వాత లదాఖ్ వెళ్లాలని ఐశ్వర్య, తిరుమలరావు నిర్ణయించుకున్నారని వెల్లడించారు. వీరిద్దరూ ఎప్పుడు వీడియో కాల్స్ మాట్లాడుకునేవారని పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి. హనీమూన్ హత్య ఘటన తరహాలో దొరకకుండా జాగ్రత్తగా ఉండాలని నిందితులు కూడా చర్చించుకున్నారని ఈ మేరకు పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.